ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. శ్రావణమాస మహత్యం. స్కంద పురాణాంతర్గతం శ్రావణమాస మహత్యం. సూత మహర్షి ఉద్దేశించి శౌనకాది మహర్షులు ఈ విధంగా అడుగుతున్నారు. వ్యాస శిష్యుడు అయిన ఓ మహాభాగా, మీ ద్వారా ఇప్పటి వరకు సూర్యుడు తులారాశిలో ఉన్న ఇప్పటి వరకు తులారాశిలో ఉన్న కార్తీక మాస గొప్పతనం, మకర రాశిలో ఉన్న మాఘ మహత్యం, సూర్యుడు మేషరాశిగా గతుడైనప్పుడు వచ్చే వైశాఖ మాస విశిష్టత, ఇలా ఎన్నో విషయాలు తెలుసుకున్నాం. కానీ వీటన్నింటిలో గొప్పదైన మాసం, ఈశ్వరునికి అత్యంత ప్రీతికరమైన మాసం గురించి చెప్పండి. ఏ మహత్యము విని ఆచరిస్తే మీరేమి తెలుసుకోగలుగుతారో అటువంటి విశేష మాసం గురించి తెలియజేయండి అని అంజలించి వేడుకున్నారు. సూత మహర్షి చెప్తున్నాడు, మీ భక్తికి సంతోషిస్తున్నాను. మీకు చెప్పకుండా దాచవలసిన ధర్మం విషయాలు ఏమీ లేవు. శ్రోతకు ఉండవలసిన ఉత్తమమైన 12 గుణగణాలైన డంబికము లేకపోవడం, ఆస్తిక్య బుద్ధి శరుని వలె లేకపోవడం, భక్తి, గురు శుశ్రూష, వినయం, బ్రాహ్మణత్వం, మంచి శీలం, దృఢత్వం, శుచి, తపస్సు, అసూయ లేకపోవడం అనేవి మీ వద్ద ఉన్నాయి. ధర్మజ్ఞుడువైన సనత్కుమార మహర్షి, ఈ విషయాన్ని ఒకసారి దేవదేవ మహాభాగా, నీ ద్వారా ఎన్నో వ్రతాలు ధర్మాలు విన్నాము. సంవత్సరాంతం అన్ని తిథి వార నక్షత్రాదులలో ఆయా వ్రతములు చేయలేని వారు ఏ ఒక్క మాసం చేయడం వల్ల సిద్ధి పొందగలరు? ఏ మాసంలో ఆయా వ్రతాలు ఆచరిస్తే అనంత ఫలితాలను ఇస్తారో అనుగ్రహం కోసం వాటిని తెలియజేయమని ఈశ్వరుని అడిగాడు. ఈశ్వరుడు చెప్తున్నాడు, ఓ బ్రాహ్మణ కుమార, శుశ్రూషతో కూడిన నీ భక్తికి ప్రీతుడనై ఎంతో రహస్యమైనప్పటికీ నీకు ఆ విషయములను తెలియజేస్తున్నాను. 12 మాసాల్లో శ్రావణ మాసం ఒకటి, అత్యంత ప్రీతికరమైనది. శ్రావణ నక్షత్రంలో కూడిన పూర్ణిమ రావడం వల్ల మాత్రమే కాక వినదగిన శ్రవణం చేయాల్సిన మహత్యం కలిగి ఉండడం వల్ల దీనికి శ్రావణ మాసం అని పేరు వచ్చింది. స్వచ్ఛతతో ఆకాశము వంటి కాబట్టి దీనికి సభోమాసం అని కూడా మరొక పేరు. ఈ మాసంలో చేయాల్సిన ధర్మములు, వ్రతములు మొదలైన వాటి గురించి ఒక వదనంతో చెప్పలేక బ్రహ్మ చతుర్ముఖుడయ్యాడు. మాసం మహత్యం చూడడానికి నారాయణుడు సహస్రాక్షుడయ్యాడు. అనంతమైన ఫలాలను కలిగించే ఈ మాసం గొప్పదనం చెప్పడానికి అనంతుడైన ఆదిశేషుడు 1000 పడగలవాడు అయ్యాడు. ఒక మాటలో చెప్పాలంటే ఈ మాస మహత్యాన్ని సంపూర్ణంగా ఏ ఒక్కరూ చెప్పలేరు. ఇంత విశిష్టమైన కాలం మరేను మాసంలోనూ లేదు. శ్రావణ మాసంలో ఒక వారం కానీ తిథి కానీ వ్రత విశేషము లేకుండా లేవు. ఇది అర్థవాదంగా నేను చెప్పడం లేదు. ఆర్తులు, జిజ్ఞాసులు, అర్థార్థులు, ముముక్షువులుగా అనబడే 4 విధములుగా నున్న జనులందరూ వారి ఇష్టార్థములకై ఈ మాస వ్రతపాలన చెయ్యాలి. ఇది విని సత్కుమారుడు అడుగుతున్నాడు, భగవానుడు, ఈ మాసంలో వ్రతశూన్యమైన రోజు ఏదీ లేదన్నావు కాబట్టి తిథి నాడు, ఏ వారము నాడు ఏ వ్రతం చేయాలి, ఎవరు చేయాలి, దానివల్ల కలిగే ఫలితం ఏమిటి, చేయడానికి విధి విధానాలు, వాటి ఉద్యాపన విధానాలు, ప్రధాన పూజలు ఏవి, జాగరణ విధులు ఏమైనా పాటించాలా, ఏ దేవతలను పూజించాలి, ఏ పూజా సామాగ్రి సిద్ధం చేసుకోవాలి, ఏ వ్రతాన్ని ఏ సమయంలో చెయ్యాలి, ఈ మాసము నీకు అత్యంత ప్రీతికరం పవిత్రము ఎలా అయ్యింది, ఈ మాసంలో జరిగిన అవతారాలు ఏమైనా ఉన్నాయా, ఏ ధర్మమును ఆచరించాలి, ఇంకా నేను అడగడం మర్చిపోయానని ఏమైనా ఉంటే వాటిని కూడా కలుపుకుని సంపూర్ణంగా ఈ మాస మహత్యాన్ని నాకు కరుణతో తెలియజేయండి అని అడిగాడు. అందరికంటే అధికంగా ఉన్న వాడివి కాబట్టి నువ్వు ఆదిదేవుడవు. 3 దేవతలు నెలకొని ఉండే రావి చెట్టులో కూడా
పైభాగంలో ఉండేవాడవు. శుభరూపుడవు కనుక నువ్వు శివుడవు. పాపాలను హరించే వానివిగా హరుడిగా నీవు ఆదిదేవుడు అనడానికి నీ తెల్లని శరీరమే ప్రమాణం. ఎందుకంటే ప్రకృతిలో వర్ణాలన్నీ వికృతిగా బహువర్ణములు కావడానికి తెల్లదనమే కారణం. గణపత్యాధారభూతాన్మూల దారచ్చతుర్థలాత్ స్వాదిష్టాన్నాభిదా పద్మాషట్లాత్ బ్రహ్మదైవతత్ మణిపూరార్ధశతలాస్మండల ద్విష్ణౌ ద్విష్టితత్ బ్రహ్మ విష్ణు పరిస్తస్త్వం పదతీదం చ ముఖ్యతాం. 4 దశలలో ఉండే మూలాధారానికి గణపతి, నాభిస్థానంలో ఉండే 6 దళాలు పద్మమైన స్వాధిష్టానానికి బ్రహ్మ దైవం, మణిపురంగా ఉన్న 10 దళాల పద్మానికి విష్ణువు, దేవతలు ఉండగా వాటన్నిటికీ పైన ఉండే మహాదేవుడవు. ఏకస్యతే అర్చనా దేవ పంచాయతన పూజనం జాయతే న్యాసురే చైవ సంభవేన్న హి సర్వథా స్వయం శివస్త్వం వామోరౌ శక్తిర్గణపతిస్తదా దక్షిణోరావక్షి సూర్యో హృదయే భక్తరాట్ హరి అనస్య బ్రహ్మరూపత్వద్రస స్మాత్వాద్ధరేరేరపి భోక్త్వా త్వచ్చతవేశాన శ్రేష్టత్వే కస్య సంశయః విరక్తవ్యం శిక్షయిష్యాన్ శ్మశానే పర్వతే స్థితః ఉమామృతత్వశేషానో మంత్రాలింగేన సుక్తకే జగత్సంహారకం హలాహలం కేన ధృతం గలే మహాప్రళయకాలాగ్నిబలే దార్తుం దకుపపతనే హేతు కేశహత స్మర కిం వర్జ్యం భాగధేయం తే యద్వక్తుం హిదృశోభవన్. నిన్ను పూజించడం వలన పంచాయతన పూజ చేసినట్లు అవుతుంది. స్వయం నీవు ఎక్కడ తొడపై శక్తి స్వరూపిణి అయినా స్వయంగా నీవు శివుడవు. నీ ఎడమ తొడపై శక్తి స్వరూపిణి అయిన అంబిక ఆసీనులై ఉంది. కుడివైపు గణపతి ముచ్చట గొలుపుతూ దర్శనమిస్తున్నాడు. నీ నేత్రముల యందు సూర్యుడు కొలువై ఉన్నాడు. నీ హృదయంలో విష్ణువు విరాజిల్లుతున్నాడు. శివస్య హృదయం విష్ణు అని అన్నాదుల యందు బ్రహ్మస్వరూపినిగా జలముల యందు విష్ణురూపముగా ఉండడమే కాక సర్వమునకు కర్తవు భోక్తవు కనుక నీవే ఈశానుడవు అంటే కాక ప్రపంచం యొక్క అస్థిరత్వాన్ని తెలుసుకుని విరక్తిగాములైన వారికి కూడా నీవే దిక్కు చెప్పడానికి కొండలయందు శ్మశానములయందును వివరిస్తూ ఉంటావు. పురుష సూక్తంలో చెప్పబడ్డ ఒక ఉతామృతత్వశేషానో అనే ఈ మంత్రము ద్వారా ప్రతిపాదింపబడే దైవాన్ని నీవేనని మహర్షులచే చెప్పబడింది. జగత్తులను నాశనం చేసే హలాహలములను కంఠమునందు ధరించిన వాడవు. మహాప్రళయ కాలాగ్ని ఫలభాగముల యందుంచి దానిని నియమించే సమర్థుడవు. జననం మరణం పరంపరలకు కారణమై మన్మధుని భస్మం చేసిన వాడవు. నీవు ఇలాంటి వాడవని ఇదామితంగా చెప్పలేని అవ్యక్త తత్వమే ఉన్నావు. కోట్ల జన్మల కొలది నిన్ను స్తోత్రించిన చాలదు. ఎంతో మహనీయుడవైన నువ్వు కృపతో నేను అడిగిన వాటిని చెప్పగలందులకు ప్రార్థిస్తున్నాను. శ్రీ స్కంద పురాణంలోని ఈశ్వర సనత్కుమార సంవాద రూపంగానున్న శ్రావణమాస మహత్యమునందు 1వ అధ్యాయము సమాప్తం. ఇది శ్రావణమాసంలో శివుడికి ఇలా చేయాలి అని ఈ యొక్క వ్రత కథను చెప్పాము. వినండి.